నువ్వు ఉద్యోగం చెయ్యి. అది వాళ్ళెవరి కోసమో కాదు, కేవలం నీకోసం అయితేనే. అయ్యో నా ముద్దుల నానమ్మ, నేను నా కోసమే పనిచేస్తాను, సరేనా? సరే, ఇక మనం పూజ మొదలు పెడదాం. అన్నట్టు నానమ్మ, అక్కడ కొందరు మీలా అనిపిస్తారు. వాళ్ల కోసం పనిచేయడం సంతోషంగా సరే, ఉంటుంది. నీ ఇష్టం తల్లి. నీకు ఈ పని చేయడం వల్ల సంతోషం కలుగుతుందంటే చెయ్యి. నానమ్మ, మీకు విషయం చెప్పాలి. ఏమిటి? నేను సంతోషమాత ఉపవాసాలు ఆరంభించాలనుకుంటున్నాను. ఎందుకమ్మా? నీకోసం నేను ఈ వ్రతాన్ని చేస్తున్నాను కదా. మరి నువ్వెవరి కోసం వ్రతం చేయాలనుకుంటున్నావు? ఎందుకు నానమ్మ, ఉండకూడదా? ఎందుకు ఉండకూడదు? నువ్వు ఉండొచ్చు. ఈ పవిత్ర కార్యంలో నేనెందుకు నిన్నడ్డుకుంటాను? కానీ నాకు తెలుసమ్మా, ఈ వ్రతాలు నీకోసం కాదు, ఇంకెవరి కోసమో చేస్తున్నావని. అవునా? పూర్తిగా నీది మీ అమ్మా నాన్నల పోలికే తల్లి. పరోపకారం నీ అణువణువునా నిండుంది. ఈ లోకంలో నేనే కాకుండా ఎంతో మంది ఉన్నారు నానమ్మ. వాళ్ళకి సంతోషమాత ఆశీర్వాదం చాలా అవసరం. నువ్వన్నది ముమ్మాటికి నిజం తల్లి. రా, ఇప్పుడు నేను నీ పళ్ళెం కూడా సిద్ధం చేస్తాను. నారాయణ నారాయణ. మాత, ఇటువంటి నిస్వార్థ సేవన? మీ భక్తురాలు సంతోషి తనకు పరిచయం లేని ఇద్దరు వ్యక్తుల కోసం 16 శుక్రవారాల పాటు ఉపవాసం ఉండాలని నిర్ణయించుకుంది. నారాయణ నారాయణ. అందుచేతనే దేవర్షి, ఆమె నా పరమభక్తురాలు. ఇతరులకు సేవ చేయడం వల్ల ఆమె అమితంగా సంతోషపడుతుంది. నారాయణ నారాయణ. సత్యమే సెలవిచ్చారు మాత, ఇది సత్యమే. తరువాత శనగల్లో బెల్లం కలపడం వల్ల శనగలు అమృతంలా ఉంటాయమ్మా. మీరిద్దరు ఏం చేస్తున్నారు ఇక్కడ? తిన్ను వచ్చావా? ఈ రోజు నుండి నేను 16 శుక్రవారాల ఉపవాసం చేయబోతున్నాను. మరి నేను చేయనా? అరే, నువ్వు చాలా చిన్నపిల్లాడివి నాన్నా. ఈ వ్రతం చేస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమీ తినకుండా ఉండాలి. అంటే మీరిప్పుడు రోజంతా ఏమీ తినరా? అయితే ఇది తాగండి. ఏంటిది? నిమ్మకాయ నీళ్లు. ఆ? మా వ్రతాన్ని భంగం చేస్తావా? ఎందుకు? చెప్తాను. గ్లాస్ అక్కడ పెట్టు. ఎందుకంటే శుక్రవారం వ్రతం ఉండేవాళ్లు పులుపు తినకూడదు. దానివల్ల వ్రత భగ్నం అవుతుంది. అంటే పులుపు అంత చెడు చేస్తుందా? టిన్ను బంగారం, ఇది మంచి చెడులకు సంబంధించింది కాదు. పెద్దలు చెప్పిన దాని ప్రకారం పులుపు తింటే సంతోషమాతకి కోపం వస్తుంది. అందుకే శుక్రవారం ఉపవాసం ఉండేవాళ్లు పులుపు తినరు. మరి సంతోషి మాత శాంతంగా ఉంటుంది కదా, ఎందుకు కోపం వస్తుంది? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.